Devansh, Hey, bro. How are you, man? I'm fine, Ra. I love you, bro. పర్లేదే. ఫారెన్ నుండి వస్తే దేవాంశ్ నడుమొంచడనుకున్నాను. నేను తల మాత్రమే వంచనొదినా. తలపాగా కట్టి వ్యవసాయం చేయమన్నా చేస్తాను. నీకు తెలుసు కదా, కలుపు మొక్కల్ని ఏరి పారేయడం అంటే నాకు చాలా ఇష్టం అని. ఐ నో. ప్రయాణం ఎలా జరిగింది నాన్న? మొహంపై ఆ మరకలేంటి నాన్న? నేను వస్తున్నానని మీరు ఎదురు చూస్తున్నందుకు ఫ్లైట్ దిగేంత వరకు సాఫీగానే సాగిపోయిందమ్మా. నేను ఎందుకు వస్తున్నానా అని ఎవరనుకున్నారో ఏమో. నా కార్ టైర్ పంక్చర్ అయింది. ఘాట్ రోడ్ కదా, రాయి తగిలుంటుంది. దిష్టి తగిలుంటుంది. నా తమ్ముడు హీరో కదా, ఎవరి కళ్ళలో కుట్టుంటాయి. కానీ బ్రో, నా కళ్ళు మాత్రం అందమైన అగరబత్తిని చూశాయి. ఐ మీన్ ప్రకృతిని చూశాయి. మనూరు బ్యూటిఫుల్ కాదండి. బ్యూటిఫుల్ కాదురా, బ్యూటిఫుల్. హారతి కౌసల్య. తీసుకురా. మిస్టర్ దేవాంశ్, అమ్మ హారతిచ్చిందని అమాంతంగా దాన్ని తీసుకొని ప్రకృతిని చూసిన కళ్ళ కద్దుకోకు. వయ్యును ఆల్రెడీ నీ కాళ్ళ చేతులకు దుమ్ము ధూళి అంటింది. మళ్ళీ మసంటించుకోవడం అవసరమా? వదినా, నా చేతులకి నా దేశం మట్టి అంటిందని మురిసిపోయాన తప్ప దుమ్మంటిందని అనుకోలేదు. ఈ మసి అంటుకుందని కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడికి ఇచ్చే హారతిని మాత్రమే కళ్ళకద్దుకుంటారు. వెల్, వేర్స్ మై లిటిల్ హార్ట్? నా చిట్టుగుండె ఎక్కడా? లోపలికి రా నాన్న. లోపలుందా? ఓకే. అక్క, ఈ ముసలిది ఇక్కడే చచ్చిందే. ఈరేనా? దిష్టి బొమ్మలు నడిచొస్తున్నాయేంటా అనుకున్నాను. ఆ అవతారమేమిటే? కొత్త మేకప్లే. తీసుకున్నానమ్మా.
మీ ముందు నేను చేతులు చాచడమేమిటే? మారుతీకివ్వు. నువ్వే ఇవ్వు తమ్ముడు. నేనిచ్చిన అడుక్కున్నట్టే ఉంటుంది. పట్టు. ఎరుపు సిరాతో స్త్రీ అని, నీలం సిరాతో రామ అని రాస్తానని ఇలా తెచ్చారా? రామకోట్ రాయడంలో నీ బడాయి పోదుగా. బెధవా మాటలు నేర్చాడు. రా అక్క, కడిగేసుకుందాం. ఇదేమిట్రా కిరోసిన్ కంపు కొడుతోంది? ఏంట్రా ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఆగు. అదిరి బిత్తిరిపోయి నిజం చెప్పావు. సిరా అంటేనే షార్టేజే. ఇంకు కక్కించడం అంటే సామాన్యమైన విషయం కాదు. సృష్టించాం తెలుసా నీకు? నేను ఇందులో భాగమే నానమ్మా. ఇందులో నీకు వాటా వస్తుందని చెప్పకు. నువ్వు చేసే బోడి అగరత్తుల వ్యాపారమే అంతంత మాత్రంగా ఏడ్చింది. వాడిపోయిన పువ్వులతో ధూపం వచ్చేలా చేస్తే మాత్రం రాముడు మెచ్చుతాడా? మచ్చలెద్దులా మొహం వేసుకుని నా ఎదురుగా నిల్చోకే. పోయి కడుకురా. అక్క, ఆ రాముడు మెచ్చుకున్నా నేను చేసుకోబోయేవాడు మెచ్చుతాడు. పద రా. ఇందు ఇందు ఇందుమతి, వేర్ ఆర్ యూ? రూమ్లోనే ఉందన్నారు, లేదేంటి? ఇందు, ఎక్కడున్నా లిటిల్ హార్ట్? ఇందు, ఎక్కడున్నా లిటిల్ హార్ట్? నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. బయటికి రా. ఎవరు? చెప్పుకో. సుమతి? బాలామతి కాదు. ఏ మందమతి, మై డియర్ ఇందుమతి. కళ్ళు మూసి చెప్పుకో అంటావేంటి? తీ. హే, కళ్ళు మూసే స్టేజ్లో ఉన్నావన్నారు, కన్ను కొడతావేంటి? అవును, నీ కళ్ళు మూసానుగా. ఆహా, అంటే అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అనమాట. నాన్న ఎక్కడున్నారు? నేను అడిగేస్తాను. మనవడా, ఇందులో నా కొడుకు తప్పేం లేదురా. నేనే నిన్ను పిలిపించుకున్నా. నువ్వు వస్తున్నావన్న సంతోషంతో ఇలా ఉన్నాను కాని లేదంటే ఏ మంచానికో అతుక్కుపోయేదాన్ని. ఓ, బెంగ పెట్టుకున్నావు అనమాట. అందుకని ఆరోగ్యం బాగోలేదనగానే ఆఫీస్లో చెప్పేశాను. మా ఇందుమతిని ఏడిపించాలంటే ఒక 1 నెల రోజులు లీవ్ కావాలని. పాపం గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారు, ఓల్డ్ ఫ్రెండ్ అని వాళ్ళకి తెలీదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. అవునే ముస్లిం, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. పద కూర్చో. ఈ బంగారానికి ఏం తీసుకొచ్చానో తెలుసా? ఏం తెచ్చావు? ఓపెన్ ఇట్. వావ్, బ్యూటిఫుల్. నీకన్నానా? అంత లేదులే. ఏ ముస్లి, ఇది నీ చేతికి పెట్టుకుంటే ఇంకా హుందాగా అందంగా కనిపిస్తావు తెలుసా? ఇలా ఇవ్వు, పెడతాను. ఇప్పుడొద్దు దేవా. ముహూర్తాలు పిచ్చేంటి నీకు? పోయేటప్పుడు కూడా తిథి నక్షత్రం చూడండర్రా అంటే యమదూతులు అంతసేపు వెయిట్ చేస్తారంటావా? చచ్చినట్టు ఆగుతారు. ఎందుకో తెలుసా? నా మనవడు కొని తెచ్చిన టైము నా చేతిలో ఉంది. నేనే కదా డిసైడ్ చేయాలి. చంపేశావే నువ్వు. ఇలాంటి మాటలు వినాలనే రెక్కలు కట్టుకొని వాలిపోయాను. 1 నెల రోజులుంటాను. నాతో ఆడుకుంటావో నన్ను వాడుకుంటావో నీ ఇష్టం.
ఆనందంతో చచ్చిపోమంటావు అంతేనా? నీ వాలకం చూస్తుంటే ఇప్పట్లో పోవులే. లంచ్ అయ్యాక కబుర్లు చెప్పుకుందాం. ఓకే ఓకే. ఇది నా చేతికి కాదు దేవా, ఈ ఇంట్లో కాలు పెట్టే చిన్న కోడలి చేతికి కట్టాలి. ఈ టైం వల్ల ఆ టైం రావాలి. మంచినీళ్ళు తీసుకోండి. మీ అమ్మలా రామకోటి రాసినా పుణ్యం వస్తుంది. ఎన్నిసార్లు రాసినా ఇంటి ఖర్చు లెక్క అంతే వస్తుందండి. సునైనా, ఈ నెల నా క్యారీర్ ఏం కట్టకు. ఒక పూట తగ్గించినా ఎక్కడో చోట బ్యాలెన్స్ అవుతుంది. మీరు మర్చిపోయారేమో, మీరు పనిచేసే దేవాదాయ శాఖలో నిత్యాన్నదానం ఏం చేయరు. డాక్టర్ గారు కూడా కాస్త తగ్గమన్నారు. నన్ననుంటారు, మిమ్మల్ని కాదు. మీరు పూట భోజనం మానేస్తానంటే నేను కూడా మందులు వేసుకోవడం మానేస్తాను. ఆ పని మాత్రం చేయకు. నువ్వు వండిందే తింటాను. ఇంతకీ సిఐ ఏం చేస్తుంది? సగం వరకు పర్వాలేదు, మిగతా సగం ఇలాంటి బట్టలు వేసుకున్నావెందుకని చెల్లిని నాన్న కోపడేలా ఉన్నారు. చెల్లి, అయ్యో అయ్యో చెల్లి, పొరపాటు అయిపోయింది. అయ్యో అయ్యో, నాన్న వచ్చేస్తారేమో. అమ్మా సియా, ఏమైందమ్మా? అయ్యో, ఎలా జరిగిందంటే చెల్లి, నీ అరుపుకి నాన్న కూడా వచ్చేలా ఉన్నాడు. డ్రెస్ మార్చుకో.
ఏమిటే? ఏమైందే? ఏడుపు మొహం పెట్టావేంటే? అక్క నా మీద వేడి నీళ్ళు వేసింది. చెల్లి బుద్ధి లేకపోతే సరి, చిన్నపిల్ల మీద వేణీళ్ళేసిందట్రా. లేదు నాన్న, చెల్లి చేయి తగిలి నా చేతిలో ఉన్న వేడినీళ్ళ గిన్నె పడిపోయింది. నువ్వెందుకు తీసుకొచ్చావు? పోసి బొబ్బలెక్కిద్దామని. అబాండాలు వేయకండి. ఇంకు మరకలు పూర్తిగా పోవాలంటే వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండి కడగాలన్నా. అందుకే అక్క తీసుకొచ్చింది. నీ దగ్గరికి రాకుండా సియా దగ్గరికి ఎందుకెళ్ళిందిరా? చెప్పు చెల్లి. నాన్న చూస్తే చంపేస్తాడు అని మేనేజ్ చేసిన నువ్వే ఇప్పుడు నిజం చెప్పమంటున్నావా? అమ్మ కూడా కొట్టేలా ఉంది. నేను చెప్పను. చెప్పు చెల్లి. కాలిపోయి బొబ్బలెత్తిపోయిన అదేం చెప్తుంది? దాని తప్పున్నప్పుడు చెప్పదులేండి. నాదే తప్పంటావేంటమ్మా? నువ్వేసే పిచ్చి వేషాలు పిచ్చి గంతులు అక్క కప్పేసి ఉంటుందిలే. నువ్వు నోరు ముయ్యరా వెధవా. పెద్ద కంటే చెవి కోసుకుంటాడు భాడావా. చిన్నదాన్ని పెద్ద చేయకండి. పదండి. అంత అమాయకురాలు వెంటక్క నువ్వు. నన్ను నిజం చెప్పమన్నావు కానీ నువ్వెందుకు చెప్పలేదు? నిజం చెప్పి గొడవ తెప్పించలేను, అబద్ధం చెప్పి వ్యక్తిత్వాన్ని తప్పించలేను. చేతులు వెనక్కట్టుకుని నించున్నారు అంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారని, లేదంటే ఇలా చేశానేంటా అని బాధపడుతున్నారని. కౌసల్య, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని మనం అబద్ధం చెప్పామని దేవాంశ్ బాధపడలేదు. ఎందుకిలా చేశామని ఆలోచించలేదు. కోప్పడలేదని కంగారు పడే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నానండి. వాడి మంచితనం నన్ను కలవరపెడుతోంది కౌసల్య. ప్రశ్నిస్తే జవాబు చెప్పాలని చూస్తున్నాను. కానీ ఎందుకు? వాడేం అడగలేదు. మన కడుపున రామలక్ష్మణులు పుట్టారండి. అయితే ఈ జన్మలో రాముడు చిన్నవాడు, పెద్ద మనసున్నవాడు. పట్టాభిషేకం కూడా వాడికే. దానికన్నా ముందు మనం వాడికి పెళ్లి చెయ్యాలి. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకుని కళ్ళారా చూడరు గాని పెళ్లి చూపులు చూస్తారట.
ఇందాక నేను సరిగా తినలేకపోయాను. ఆకలేక కాదు కౌసల్య, దేవాంశు వచ్చాడన్న సంతోషంతోనే. ఆనందపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. తృప్తిగా భోంచేయండి. వాడప్పుడే అమెరికా ఏం వెళ్డు. అమ్మకు చెప్తాడు కానీ నాకు చెప్పడు చూడు. పోనీ నేను సంబంధాల గురించి చెప్పనా? నేను రాసి పెట్టుకున్న వంటలు రుచి చూడాలన్నా 4 రోజులు టైం పడుతుంది. మీరు దాచుకున్న ఫోటోల్ని చూపిస్తే 2 రోజులు కూడా ఉండడు. మరేం చేద్దాం? ముందు మన ఊరి అందాల్ని చూసి వాణ్ణి అలసిపోనిద్దాం. నామాల నాగరాజు గారికి 4, పూలమ్మే పాండురంగయ్యకి 10 ప్యాకెట్లు ఇచ్చేస్తే 2 రోజుల దాకా అడగరు.